నమస్కార్, మ్యారీ గ్రేస్ ఆప్కి ఫిట్నెస్ ట్రైనర్. ఇవాళ మనము పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి మాట్లాడబోతున్నాం. అంటే డెలివరీ అయిన తర్వాత గర్ల్స్ పరిస్థితి, మదర్ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ ఒక లెవెల్ డిప్రెషన్ ఏమంటారు నాకు తెలియదండి, సారీ. సో ఒక టెన్షన్లో ఉంటారు. ఎందుకంటే పిల్లల వల్ల ఎవ్రీ 2 అవర్స్కి వాళ్ళకి ఫీడ్ ఇవ్వాల్సి వస్తుంది, పాలు తాపాల్సి వస్తుంది. అంటే మదర్ పాలు ఇచ్చినా కానీ పై పాలు ఇచ్చినా కానీ మదర్ నిద్రకు పూర్తి అవ్వదు. రెండోది బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది. ఈ సమయంలో సెక్షన్ అయినప్పుడు, సిజేరియన్ అయిన తర్వాత చాలా వరకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ ఫీడ్ చేసేప్పుడైతే కూర్చొని ఫీడ్ చేసినా కానీ లేకపోతే పడుకొని ఫీడ్ చేసినా కానీ ఆ బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ సివియర్గా వస్తుంది. ఆ పెయిన్ తోడుగా నిద్ర పూర్తి అవ్వకపోవటము, ఫుడ్ వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫుడ్ వాళ్ళకి తినడానికి లేదు. మనందరికి ఒక సొసైటీలో అందరికి కొన్ని రూల్స్ ఉన్నాయి. పెద్దోళ్ళన్నా కొన్ని రూల్స్, అంటే తలకి కట్టుకొని పెట్టుకోవాలా, దూది పెట్టుకోవాలి, లేకపోతే ఫుడ్ కూడా లిమిటెడే తినాలి, అన్ని కర్రీస్ తినడానికి లేదు, నాన్ వెజ్ తినడానికి ఉంటుందో లేదో, చాలా వరకు కారం పొడితో తినే వాళ్ళు ఉన్నారు, ఓన్లీ నెయ్యితో తినడానికి ఉంటుంది. అలాగా కొన్ని రూల్స్ ఉండడం వల్ల డిప్రెషన్ ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకంటే చిడ్చిడ్ అనిపిస్తుంది, బయటికి వెళ్ళటానికి ఉండదు, ఎక్కువ మందితో తిరగటానికి ఉండదు, చాలామంది ఇంట్లో వచ్చి ఉంటారు. ఈ డిప్రెషన్, ఇవన్నీ టెన్షన్స్లో కిడ్స్ని బాగా చూసుకోవాలి, మీ హెల్త్ మీరు చూసుకోవాలి, రెడీ అవ్వటానికి ఉండదు, ఫ్యామిలీ కండిషన్స్, ఇవన్నీ టెన్షన్స్ ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు బాగా సైకలాజికల్గా ఇంపాక్ట్ అవుతాయి. సో ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి మనకి కొన్ని పద్ధతులు మనం ఫాలో చేసుకుంటూ వెళ్తే, స్పెషల్లీ డెలివరీకి ముందు లేకపోతే ప్రెగ్నెన్సీకి ముందు గర్ల్స్ బోన్ స్ట్రాంగ్ చేసుకోవటం, మసిల్ స్ట్రెంగ్తన్ చేసుకోవటము, వాళ్ళ హెల్త్ని వాళ్ళు కేర్ చేసుకోవటం, వాటర్ బాగా తాగటము, లేకపోతే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసుకొని వాళ్ళ హెల్త్ని పెంచుకు పెట్టుకున్నారంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ చాలా లెవెల్కి తక్కువ ఉంటుంది. సెకండరీ, మీ లైఫ్ పార్ట్నర్ కూడా మీకు అంత సపోర్ట్ చేయటం చాలా అవసరం. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కాదండి, కానీ లైఫ్ పార్ట్నర్ కూడా బేబీని కేర్ చేయడానికి. ఎందుకంటే ఫీడ్ చేసేటప్పుడు వాళ్ళకు ఉండే ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళ పోస్చర్కి వచ్చే పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఈ సిచ్యువేషన్స్ సపోర్ట్ చాలా అవసరం. అయినా కానీ పాతోళ్ళు చెప్తున్నారు కదా, పెద్దోళ్ళు చెప్తారు కదా, తలకి ఎలా కట్టుకొని పెట్టుకోవాలి, లేకపోతే కవర్ చేసుకొని పెట్టుకోవాలి. స్పెషల్ చలికాలంలో అయిన డెలివరీస్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాళ్ళందరికీ తెలుసుకునేది ఒక మాట ఏంటంటే, కొన్ని రూల్స్, పెద్దోళ్ళు చేసుకున్న రూల్స్ ఫాలో అవటం చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. సైంటిఫిక్గా అది సపోర్టివ్ ఉంటేనే అన్నీ మనం అనలేము. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి మనకు తెలియదు. ప్రతి ఒక్కరికి ఒక వేరే టర్మ్స్, కండిషన్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రిచువల్స్ ఉన్నాయి. కానీ మీ హెల్త్ని స్ట్రాంగ్ పెట్టుకోవటం చాలా అవసరం. సో చల్లదనంలో కాలు పెట్టకపోవటము అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే చెప్పులు వేసుకొని నడవటము, షాల్ వేసుకోవటమైనా, మఫ్లర్ పెట్టుకోవటమైనా, చెవులో దూది పెట్టుకోవటమైనా, లేకపోతే ఐస్ క్రీమ్స్ అలాంటివి చల్లదనం అన్నటివి తినకపోవటమైనా, జలుబు అయ్యే అలాంటివి తినకపోవటమైనా కానీ ఇవన్నీ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అసిడిటీ లెవెల్ పెంచకుండా. మీకు బ్యాక్ పెయిన్ ఉంది అంటే బ్లాక్ కాఫీ చాలా వరకు పనిచేస్తుంది. కానీ బ్లాక్ కాఫీ ప్రతి ఒక్కరికి సూట్ అవ్వదండి. కొంతమందికి అసిడిటీ ప్రాబ్లం ఉందా, లేకపోతే వాటర్ తక్కువ తాగే వాళ్ళకైనా, లేకపోతే బోన్ చాలా వీక్ ఉండే వాళ్ళకైతే కాఫీ సూట్ అవ్వదు. కానీ బ్యాక్ పెయిన్కి కాఫీ చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అది ఒక న్యూస్ మీకు. కానీ ఇంకా ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలామందికి తలనొప్పులు వస్తాయి, కాన్స్టిపేషన్ పెరిగిపోతుంది, పెయిన్స్ బాగా, లెగ్స్లో పెయిను, హ్యాండ్స్కి పెయిను, ఎందుకంటే బేబీని క్యారీ చేసి ఈ సర్వైకల్ పెయిన్స్ బాగా వస్తాయి. సో అలాంటి పెయిన్స్ ఉన్నా కానీ, లేకపోతే డిప్రెషన్ వచ్చి, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వచ్చి మీరు బయటికి రావాలన్నా కానీ, మీ మైండ్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మేము ఇక్కడ ఉన్నామండి. మీరు మమ్మల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా కానీ మేము ఇస్తాము. ఇంకా ఒకటి, మీరు క్వశ్చన్ చేసిన దానికి మీకు మా పాత ఎపిసోడ్స్ని మీరు లైక్ చేసిన వారికి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, ఎలాంటి దీంతో రిలేటెడ్ ఏమన్నా, డిప్రెషన్తో రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మాకు మీరు కాల్ చేయవచ్చు, కాంటాక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మెసేజ్ ద్వారా కూడా మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. మా ఫ్యూచర్లో టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్స్లో మీ క్వశ్చన్స్కి మేము ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. ధన్యవాదాలు.